ఏంటండి కోడలి పిల్ల ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. మరొకసారి చెయ్యవే. ఇందాకటి నుండి ఫోన్ రింగ్ అవుతుంటే లిఫ్ట్ చేయట్లేదు. తెలియని వాళ్ళు వీడియో కాల్ ఎందుకు చేస్తారు? తెలిసిన వాళ్ళైతే నా దగ్గర నంబర్ ఉంటుంది కదా వదినా. ఇప్పుడు లిఫ్ట్ చేస్తే ఏమైంది? ఎందుకులే అని. సర్లే, నేను చూస్తాను. ఎవరు? నేనమ్మా, గౌరీ చిన్నమ్మని. పిన్ని మీరా? అవును, మా కోడలి పిల్ల లేదా? ఉంది పిన్ని. ఇదిగోండి పిన్ని, ఇస్తున్నా. బావున్నావా కోడలి పిల్ల? బాగున్నాను ఆంటీ. ఆంటీ ఏంటమ్మా చండాలంగా? ఆ అత్తయ్య అని పిలువు. సరే ఆంటీ. అమ్మా నిధి, ఎవరు? నిధి వాళ్ళ అత్తయ్య గారు మావయ్య. నాన్న, ఇవన్నీ నీకోసమేనమ్మా. ఆడవాళ్ల షాపింగ్ అంటేనే ఆమడ దూరం ఉండే నా కొడుకు నీకోసం ఇవన్నీ దగ్గరుండి మరీ సెలెక్ట్ చేశాడు. సరిపోకపోతే చెప్పమ్మా, ఇంకో కేజీ కొంటాం. నా కోడలంత మొయ్యలేదులేండి, అసలే సున్నితమైతేను. అమ్మ నిధి, ఇంకేమైనా కావాలా? సరేనమ్మా, రేపు బాగా నిద్రపో. ఎల్లుండి ఎంగేజ్మెంట్ ఫోటోల్లో బాగా రావాలి కదా. అలాగే అండి, ఉంటాను. సరేనమ్మా. అందుకే చాలా మంది భార్యాభర్తలు సఖ్యతగా ఉండలేకపోతున్నారు, విడిపోతున్నారు. నిజంగా బుద్ధున్నవాడెవడు అబద్ధాలు చెప్పి పెళ్లి చేసుకోడు. పుట్టింటి పరువు పోతుందని చాలా మంది ఆడపిల్లలు సరిపెట్టుకుంటూ ఉంటున్నారు. అబద్ధం చెప్పి పెళ్లి చేసుకునే ఎవరికైనా భార్య మనసులో సరైన గౌరవం ఉండదు. ఇలా అబద్ధాలు చెప్పి పెళ్లి చేసుకుని ఆడపిల్ల కుటుంబాన్ని బాధపెట్టడం కంటే పెళ్లి చేసుకోకుండా ఉండిపోతేనే బాగుంటుంది. మీరు ఆశపడ్డారు, నేను ఆశపడ్డాను. జరిగిందేదో జరిగిపోయింది. మాకివ్వాల్సింది మాకు ఇచ్చేయండి. అలాగే మీ కొడుకు పెళ్లికి ఆడపడుచు కట్నం ఎంత ఇస్తారో చెప్పండి. ఇంట్లో ఇళ్ళు రాబందుల్లా పీక్కు తింటుంటే బయటమ్మాయి అయిన విద్య తన బంగారు గాజులు నమ్మి మా అక్కకి పానం పోసింది. ఇసువంటప్పుడే ఇంటోళ్ళకన్నా బయటోళ్లే ఎంతో నయం అనిపిస్తుంది. శ్రీశైలం, ఏంట్రా నువ్వనేది? నిజమక్క, మే ఎవరో ఆసుపత్రిలో డబ్బు కట్టలేదు. గణపతి, ఆడపిల్ల సొమ్ము ఉంచుకోకూడదు. అడగకుండానే సాయం చేసిన దేవతకి ఏమిచ్చినా రుణం తీర్చుకోలేము. కానీ బంగారాన్ని తిరిగిచ్చేద్దాన్రా. పెళ్లికి ముందే అంత బంగారం అమ్మిందంటే పెళ్లికి ఆడపడుచు కట్నం ఎంత ఇస్తారో. ఈ పెళ్లి జరిగినప్పుడులే బావా. అంటే
జరగదంటావా? ఎదవా గోల, ఎప్పుడు ఒకటే గోల, ప్రశాంతంగా ఉండెవరో. కేసు పెట్టాలి తమ్ముడు. అర్థమైంది. నువ్వు తెలియనోడి తమ్ముడు, ఇలాంటివి బాగా అర్థం చేసుకుంటావు. ఇందు అమ్మని తీసుకెళ్ళు. సరే. మాస్టారు, తప్పుకోరా. సారీ అండి, కొంచెం లేట్ అయింది. మాస్టరా? మాస్టర్ ఏంట్రా? ఒక ప్యూన్ గాడిని ప్రేమగా మాస్టర్ అని పిలవడం ఏంట్రా? సార్ 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 ప్లీజ్ సార్, మనం తర్వాత మాట్లాడుకుందాం సార్. ఛీ! సార్ మీ బైక్ ఏమైంది? పెట్రోల్ అయిపోయిందిరా. అయ్యో, నా బైక్ తీసుకెళ్ళండి సార్, మీ బండికి ఇవ్వండి, నేను తీసుకొస్తాను. ఓకే సార్, ఓకే. హాయ్ విద్య. రే గణపతి, ఇలా రా. ఒక 2 minutes విద్య, అతను పంపించేసి వస్తాను. పర్వాలేదు, మీరు మాట్లాడరండి. సార్ ఎవర్రా అమ్మాయి? మేమిద్దరం పెళ్లి చేసుకోబోతున్నాం సార్. సార్ ఏమైంది సార్? ఏంట్రా ఎంత షాక్ ఇచ్చావు? షాక్ ఏంటి సార్? రే, నీ రేంజ్కి సినిమా హీరోయిన్ లాంటి అమ్మాయా? తను ఎవరెస్ట్ అయితే నువ్వు ఫారెస్ట్ రా. అది సర్లే గాని, ఇంతకీ లవ్వా అరేంజా? తొలి పరిచయమే ప్రేమగా మారి పెద్దవాళ్ళని ఒప్పించి పెళ్లి పెట్లు ఎక్కేస్తున్నాం సార్. ఒరే గణపతి, నన్ను ఒకసారి గీచ్చరా. దేనికి సార్? నాకు ఈ మధ్య పగటిపూటే పాడుకల్లో వస్తున్నాయేమో అని డౌట్ గా ఉందిరా. గీచ్చు. అంటే నిజమే ఇది, కానీ నమ్మలేకపోతున్నాను రా. సార్ ఈరోజు ఫస్ట్ క్లాస్ మీదే అనుకుంటా, క్లాస్కి టైం అవుతుంది, వెళ్ళండి సార్. నువ్వు ఇంత షాక్ ఇచ్చాక పిల్లలకి పాఠాలు చెప్పలేనురా. ముందు నీ విషయం తేల్చాలి. ఆ అమ్మాయితో మాట్లాడాలి. అమ్మాయితో సార్ 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 ఏంటి? ఏ అమ్మాయి, నీ పేరేంటి? శ్రీవిద్య. మీ నాన్నగారి పేరు? ఆదినారాయణ గారు. ఫైనాన్షియర్ ఆదినారాయణ? అవును సార్. మా నాన్నగారు మీకు తెలుసా? సార్ 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 ఏమైంది సార్? ఏంట్రా ఈ షాకులు? నన్ను చంపేద్దామని ఫిక్స్ అయ్యావా? అయినా అంత పెద్దింటి అమ్మాయిని ఎలా పడేసావురా? ఆ పిల్లకు నువ్వు తప్ప ఇంకెవరు నచ్చలేదా? పాపరా అమ్మాయి, ప్రేమ గుడ్డిదంటే ఏమో అనుకున్నాను. సార్ టైం అవుతుంది. నా సంగతి సరే, గంట ఎవడు కొడతాడు? రెండు నిమిషాలు ఇలా వెళ్ళి అలా వచ్చేస్తాను, మీరు వెళ్ళండి సార్. సరే, పెట్రోల్ ఫుల్ ట్యాంక్ కొట్టించుకొని తీసుకురా. అలాగే సార్. త్వరగా రా. వెళ్ళండి సార్. రండి, కూర్చోండి. పర్వాలేదండి. మా ఇంటికి వచ్చి కూర్చోపోతే మా అక్క గుండెలో బాధ పెట్టేసుకుంటుందండి. కూర్చోండి. ఏంటమ్మా ఇవి నగల పెట్టెల్లా ఉన్నాయి?
నగల పెట్టెల్లా కాదండి, నగలే. ఏంటలా చూస్తున్నారు? ఎందుకు ఇక్కడికి తెచ్చారా అని. ఏం లేదండి, ఇది మీకు మాకు పరువుకి సంబంధించిన విషయం. రేపు మా చిన్న చెల్లెలకి అబ్బాయి తరపు వాళ్ళు చాలా నగలు చేయించి తెస్తున్నారు. అలా అని మిమ్మల్ని అలాగే తెమ్మని కూడా అనలేం. ఎందుకంటే మీ పరిస్థితి మాకు తెలుసు. చిన్న చెల్లెలకి అత్తారింటి వాళ్ళు తెచ్చే పెట్టుపోతలు చూసి పెద్ద చెల్లెల మనసు బాధపడుతుందేమోనని ఆలోచించి ఈ నగలు తీసుకొచ్చాం. నగలు తెచ్చారా? నగల బాక్సులు తెచ్చారా? ఎందుకైనా మంచిది ఒకసారి బాక్సులు ఓపెన్ చేసి చూపించండి. ఖాళీ బాక్సులు తీసుకొచ్చి రేపు నగలు మిస్ అయ్యాయి అంటే అప్పుడు మేమేం చేయాలి? మేమేమంత గతి లేని వాళ్ళం కాదు. 7 వారాల నగలు పెట్టుకునే వాళ్ళు లేక బీరువాలో మూలుగుతున్నాయి. మీరు ఖాళీ బాక్సులు కూడా కొనలేని వాళ్ళని తెలిసి కూడా ఎలా ఆశపడతాం చెప్పు? చూడండి చూడండి, ఈ విషయం మాత్రం కరెక్ట్ గా చెప్పావు. దయచేసి అర్థం చేసుకోండి. ఇవి నిజంగా బంగారమేనా లేక గిల్టు బంగారమా? అంత అనుమాన పడక్కర్లేదు, బంగారమే. మేమిచ్చిన ఇవే నగలు ఇలాగే తెస్తే చాలు. అప్పుడు మీకు బంగారం అయితే ఏంటి, కాకపోతే ఏంటి? వెళ్ళొస్తామండి. వెళ్ళొస్తామండి. మంచిదండి. ఎందుకురా ఫోటోలు తెస్తున్నావు? పెళ్లి విషయంలోనే 2 సార్లు మాటలు మార్చారు. ఇంక నగల విషయంలోకి వచ్చేసరికి మాటలు మార్చారని ఎలా అనుకుంటారమ్మా? అల్లుడు వాళ్ళకి వేటి తేడాగా అనిపిస్తుంది. తమ్ముడు, నగలన్నీ జాగ్రత్తగా బీరువాలో పెట్టు. ఆ అవునవును, ఒక్క నగ కనిపించకపోయినా పెద్ద రచ్చ చేస్తారు, పెళ్ళాపేస్తారు. పెళ్ళాగిపోతే ఆగిపోయింది, దొంగలమని ముద్ర పడిపోతుంది. నేనైతే బయటికి వెళ్తున్నాను. నగలు జాగ్రత్త. అమ్మో అమ్మో అమ్మో, మావయ్య ఆగు. ఎవరి మావయ్య ఈ నగలు? ఎవరయ్యో అయితే మీ ఇంట్లో ఎందుకుంటాయే? మీయే. అమ్మో, మీరు నన్నెంత మోసం చేశారమ్మా. నాకు పెళ్లి చేసి అత్తారింటికి పంపిస్తూ పట్టుమని 10 సవర్ల బంగారం కూడా ఇవ్వలేదు. ఇవ్వాల్సిన కట్నం డబ్బులు ఇప్పటి వరకు ఇవ్వలేదు. కానీ ఇప్పుడు మీ కోడలి కోసం ఇన్ని నగలు కొన్నారా? లేకపోతే ఎప్పటి నుండో ఉన్నవి ఇప్పుడు బయటకు తీశారా? మీ అమ్మ ఒక్కటే కాదు గిరిజా, మీ గణపతి కూడా బాగా నటించాడు. ఇంట్లో తినడానికి మెతుకు కూడా లేనట్టుగా. అక్క అన్నావా? నీ కూతురు నీ అల్లుడు మనసులో ఎంత తెట్టేసుకున్నారో. నువ్వు అనుకుంటున్నట్టు నీకివ్వకుండా దాచిపెట్టిన బంగారం కాదే ఇది. గిల్ట్ నగలు. గిల్టు నగలా? అవునే, రేపు చిన్నోళ్ళ వాళ్ళ కోడలకి మన మీద కోపంతో అయినా ఎక్కువ నగలు తెస్తారు. అప్పుడు నలుగురిలో మన పరువు పోకూడదని అచ్చం నిజం నగలు లాంటియే గిల్ట్ నగలు తెచ్చాం.
మరి నేనంటుంటే గిల్టు నగలని అప్పుడే ఎందుకు చెప్పలేదు? నీ మనసులో మా మీద ఎంత నమ్మకం ప్రేమ ఉన్నాయో తెలుసుకుందామని. రేపా పిల్లవాళ్ళు ఇవన్నీ నిజమైన బంగారమా అని అడిగితే ఏం చెప్తారు? ఫస్ట్ నువ్వు అలా చూడ్డం మానే. ఆ కళ్ళతోనే నన్ను మాయ చేశావు. సరిపోయింది. చూడొద్దంటే ముత్యాలు రాలిపోతాయేమో అని అంతలా అందంగా నవ్వుతున్నావు. నువ్వు ఇలా నవ్వి దూరంగా ఉండి నన్ను ఇలా బాధ పెట్టడం నీకేమన్నా న్యాయంగా ఉందా? విద్య, ప్లీజ్ బుంగమూతి పెట్టి నన్ను డిస్టర్బ్ చేయకు. ఎక్కడ నీకు ముద్దు పెట్టేస్తానోనని భయంగా ఉంది. కోపంలో ఇంకా అందంగా ఉన్నావు కాబట్టి రోజు నీకు కోపం వచ్చేలా చేస్తాను. అప్పుడు మీ గురించి మా నాన్నకు చెప్తాను. విద్య, మీరేంటి ఇక్కడ? నా సంగతి తర్వాత ముందు నేను అడిగేదానికి సమాధానం చెప్పు. దేని గురించి? నాకు రోజు కోపాన్ని తెప్పిస్తానంటున్నారుగా. ఏదో సరదాగా. అంటే నేను ఏడిస్తే మీకు సరదాగా ఉంటుందా? అయ్యో అలా కాదండి. మరి ఇంకెలా? సరే, నాది తప్పండి. సరే, నాది తప్పండి అంటే బలవంతంగా ఒప్పుకుంటున్నారా? అయ్యో విద్య గారు, మీరు వేలికేస్తే కాలుకేస్తారు, కాలుకేస్తే వేలికేస్తారు. అంటే నేనంత సాడిస్నా? అర్థమైంది. నాతో మాట్లాడటం కూడా మీకు ఇష్టం లేదన్నమాట. విద్య, ప్లీజ్ నన్ను వదిలే. నేనంత టార్చర్ చేస్తున్నానా? అంటే మరి నేను తీసుకెళ్లిన బాక్సులో ఏముంది? అమ్మా, ఇక్కడ ఏం జరుగుతుందో నాకు అర్థం కావడం లేదు. అసలు ఈ నగల గోలేంటి? నిన్న విద్య వాళ్ళ అన్నయ్య వదిన మన ఇంటికొచ్చారా? ఈ చెల్లెలకి అత్తారింటి వాళ్ళు తెచ్చే పెట్టుపోతలు చూసి పెద్ద చెల్లెల మనసు బాధపడుతుందేమోనని ఆలోచించి ఈ నగలు తీసుకొచ్చాం. ఇవి నిజంగా బంగారమేనా లేక గిల్టు బంగారమా? అంత అనుమాన పడక్కర్లేదు, బంగారమే. మేమిచ్చిన ఇవే నగలు ఇలాగే తెస్తే చాలు. అంటే ఇవన్నీ నిజమైన నగలా? ఏమోనండి, నేను అదే షాక్ లో ఉన్నానండి. వాళ్ళు వచ్చి ఇచ్చారు సరే, కానీ తీసుకోవడం కరెక్ట్ కాదేమో అమ్మా. తప్పలేదురా. నేను శ్రీశైలం ఎంతగానో చెప్పి చూశాం, వాళ్ళు వినలేదు. తీసుకోకపోతే విద్య బాధపడుతుందేమోనని, నలుగురిలో తనకి చిన్నతనంగా ఉంటుందని తీసుకున్నాం. మీరు ఆలోచించింది నిజమేనమ్మా, కానీ నా మనసుకెందుకో వీటి వల్ల ఏదైనా సమస్య వస్తుందేమో అని అనిపిస్తుందమ్మా. అల్లుడు, ఎక్కువ ఆలోచించమాక. ఆ అమ్మాయి ఆనందం కోసం తీసుకున్నాం, ఎలాగైనా తిరిగిచ్చేస్తాం, అంతే కదా. ఎన్నావంటే మీ వాళ్ళు ఎంత నాటకం ఆడారో. నిన్ను నన్ను కొండరి పప్పలం చేశారు. అయ్యో, అది కాదు అల్లుడు గారు. మేం డబ్బులకి నగలకి మొహం వాసిపోయాం అనుకుంటున్నారా? అందుకే గిల్ట్ నగలని అబద్ధం చెప్పారు. ఇలా జరిగిందని బయట తెలిస్తే నన్ను ఎరిబాగులను చూసినట్టు చూస్తారు. ఈ అని 32 పళ్ళు బయటెట్టి నవ్వుతారు. అంత నవ్వే విషయం ఏముందంట?
మా మీద నమ్మకం లేకే కదా గిల్ట్ నగలని చెప్పి చేతిలో దాచిపెట్టారు. ఆ తర్వాత రాత్రి నేను నిద్రవుతుంటే అసలే బంగారం ఏటిని శుద్ధి బంగారం లాంటి మనుషులు కూడా మారిపోతారు. ఏదైనా తేడా వస్తే అల్లుడు పెళ్ళి ఆగిపోతుంది. ఏం శ్రీశైలం గారు ఎలా ఉన్నారు? ఇంకా బీపీ షుగర్ రాలేదండి, బాగానే ఉన్నాను. మీరేం మారలేదండి, అదే ఎటకారం. మీ అలుపు, నా ఎటకారం రెండు పుట్టుకుతో వచ్చాయి కదా, ఎట్టపోతాయి. ఏంట్రోయ్ మ్యాచింగా? ఏంటి మీతోనా? సార్ ఎగ్జామ్ పేపర్స్ కరెక్ట్ గానే కౌంట్ చేసావా? తప్పు పోనివ్వను కదా సార్. అవును, మీ అమ్మగారు ఎక్కడున్నారు? ఒకసారి కలిసి వెళ్తాను. అరే మా అక్క లేదుగా, ఊరెళ్ళిందిగా. ఈ రోజు మీ చెల్లిని చూసుకోవడానికి అబ్బాయి వాళ్ళు వస్తారన్నా, మరి మీ అమ్మ లేకుండా ఎలాగా? మా అమ్మ ఊర్లో లేదు సార్, పెద్దూరులో ఉన్న గుడికెళ్ళింది. వెళ్ళే ఉంటది. ఓహో అవునా? అంతేగా అంతేగా అంతేగా. అదేంటి ఏదో బోర్డు మీద లుంగి వేశారు? ఏంటా బోర్డు? జాగ్రత్త. తూ ఏంటి గణపతి అంతలా అరిచావు? ఎందుకంటే ఆ లొంగి వెనకాల సానా కథ ఉంది. ఏంటో అది? ఈసారి నేను స్కూల్కి వస్తా కదా, అప్పుడు చెప్తాను. అవతల పెళ్లి చూపులన్నీ అయిపోయినాయి. సర్లే వెళ్ళొస్తాను. నా గుండె ఆగినంత పని అయింది మామయ్య. నేను సమయానికి కాపాడింది నా లుంగి. గంటలో ముహూర్తం ఉన్నా నా పెళ్ళి అవుతుందన్న నమ్మకం పోతుంది మామయ్య. ఏం జరిగింది బామర్ది? ఏం నడిచని వదిలితేగా. పదల్డు రెడీ అవుదు. ఏల్ నాట్ సేనే ఎవడా తింకర్ సచ్చినాడు, మా బామర్దిని తగులుకున్నాడు.
అమ్మాయి వాళ్ళు కూడా రెడీ అయ్యారు. ఇక నిశ్చితార్థం మొదలు పెడదామా? మొదలు పెడదామమ్మా. కాకపోతే మా అక్కయ్య వచ్చిన తర్వాత. మీకు అక్క కూడా ఉందా ఆదినారాయణ గారు? పేరుకు మా పెద్దమ్మ కూతురు, కానీ నాకు మా కుటుంబానికి ఒక అమ్మ లాంటిది. మాకు పెద్ద దిక్కు. నేను కొలిచే అమ్మవారికి తను ప్రతిరూపంగా ఉంటుంది. మా మంచి కోరే మా అక్క రాజేశ్వరి దేవి చేతుల మీదుగానే ఈ శుభకార్యం జరుగుతుంది. మీరు అంతలా చెప్తుంటే వెంటనే మీ అక్కయ్య గారిని చూసేసి దండం పెట్టారనిపిస్తుందండి. అక్క, ఈవిడొచ్చేసిందా ఇంకెవరి మాట చెల్లుబాటు కాకుండా చేస్తుంది. ఈసారి ఎలాగైనా తగ్గకుండా ఈ పెళ్లి ఆపాలి. అక్క రా అక్క. ఆలస్యమైందరా? లేదక్క, టైంకొచ్చావు. పద. అత్తయ్య చల్లగా ఉండమ్మా. నిన్ను చూస్తుంటే 6 ఏళ్ల వయసులోనే ఈ ఇంటికి అమ్మవైన క్షణమే ఇంకా నా కళ్ల ముందు కనిపిస్తోంది విద్య. అప్పుడే పెళ్లిడికొచ్చేసావు. మీరు ప్రేమ ఎక్కువ అవడం వల్ల అలా అంటున్నారు గాని విద్య పెళ్లిడికొచ్చి 4 ఏళ్లు దాటింది. ఇప్పటికే నలుగురు 4 రకాలుగా మాట్లాడుకుంటున్నారు. కాలంలో ఒరిజినల్ నగలకి రోల్డ్ గోల్డ్ నగలకి తేడా తెలియడం లేదు. మా 2 సంబంధాలాగే. మీరేమో రెండింటిని ఒకేలాగా సొత్తు మర్యాదలు చేసేస్తున్నారు. వీరేశం, మేమేం మాట్లాడటం లేదు కదా అని నీ నోటికొచ్చింది వాక్కు. పద్మ, తీసుకెళ్ళు. ఆకు పద్మ, ఈ నగలని ఎక్కడో చూసినట్టుందే. గుర్తొచ్చింది. పోయిన పండక్కి నువ్వు వేసుకున్నావు. అడిగితే విద్య నగలని చెప్పావు. అవే కదా ఇవి? ఆ నగలు పోలిన నగలు ఉండవా ఏంటి పిన్ని? 1, 6 అయితే సరేనమ్మా. మరీ అన్ని నగలు ఒకేలా ఉంటాయా? నిజమే, అవన్నీ అక్క నగలే. మా అక్క నగలు మీ దగ్గరికి ఎలా వచ్చాయి? దొంగలు దొరికిపోయారు. కొట్టేయడం వీళ్ళకి అన్నతో పెట్టిన ఇద్యా. బాబాయ్, మాకంత కర్మేం పట్టలేదు. కర్మ కాదురా, విద్య చేయబట్టుకుందాం అనే కంగారులో దొంగతనం చేసావేమోనని మా నాన్న అనుమానం. దొంగలు మీర్రా, మేం కాదు. మరైతే ఇవి విద్యానగలు కాదని మీ గణపతి మీద ఒట్టేసి మీ అక్కని నిజం చెప్పమనరా.
శ్రీమన్మహాగణాధిపతే నమః మహాలక్ష్మీదేవతాభ్యో నమః సద్యో జాత ప్రపద్యామి సద్యో జాతాయ వై నమో నమః శ్రీమన్మహాగణాధిపతే నమో నమః మహాలక్ష్మీదేవతాభ్యో నమో నమః హరి ఓం. బాబు దండలు మార్చుకోండి. మీరు కూడానమ్మా. దైవీ స్వస్తిరస్తున స్వస్తిర్మానుషేభ్య ఊర్ధ్వం జిగాతు భేషజం షన్నో అస్తద్విపదే శం చతుష్పదే. బాబు దండలు మార్చుకోండి. ఏసేరా నిధి, ఏం ఆలోచిస్తున్నావు? అబ్బాయి మెడలో దండ వేయమ్మా. చిన్న బావ బాగా హైట్ కదా, అక్కకు అందడం లేదేమో. ఆదినారాయణ మావ ఇంటికి అల్లుడవడం కోసం చాలా వెనక్కి తగ్గాను. ఇప్పుడు నిధితో దండ వేయించుకోవడానికి ఇంకాస్త తగ్గుతాను. పెళ్లికి ముందే నీ గురించి ఆలోచిస్తున్నాడంటే నువ్వు చాలా అదృష్టవంతురాలు నిధి.